Which country ranked first in the world in the Responsible Nations Index? సో రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అంటే బాధ్యతాయుతమైన దేశాల సూచికలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో నిలిచింది ఏది అంటున్నారు. సో ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అనేది ఫస్ట్ టైం రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎవరు రిలీజ్ చేశారు దీన్ని అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మన ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారనమాట. సో అసలు ఏంటి ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అని అంటే ఫస్ట్ అది చూద్దాం. సో ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అంటే జనరల్గా మనం ఏ ఇండెక్స్ చూసినా అది మిలిటరీ పవర్కి రిగార్డింగో లేకపోతే ఎకనామిక్ పవర్ గురించో లేకపోతే సొసైటీ డెవలప్మెంట్ గురించో మెయిన్గా ఫోకస్ చేస్తుంటాయన్నమాట ఏ ఇండెక్స్ చూసినా. కానీ ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్లో మెయిన్గా ఏ పారామీటర్స్ని కన్సిడర్ చేస్తారు అంటే మెయిన్గా ఇందులో 3 పారామీటర్స్ని కన్సిడర్ చేస్తారనమాట. ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ, ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీ. ఈ 3 పారామీటర్స్ని కన్సిడర్ చేసి ఆ కంట్రీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఒక కంట్రీ అందులో ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ వెల్బీయింగ్ గురించి ఎలా ఆలోచిస్తుంది, ఎంత రెస్పాన్సిబుల్గా ఉంది అనేది ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ కంట్రీలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని సరిగా యూస్ చేసుకుంటున్నారా లేదా మిస్యూజ్ చేస్తున్నారా, లేదంటే ఆ కంట్రీ వాళ్ళు క్లైమేట్ యాక్షన్ గురించి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తాయన్నమాట. మరి ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్, గ్లోబల్ వెల్బీయింగ్ గురించి ఆ కంట్రీ ఆలోచిస్తుందా, రెస్పాన్సిబుల్గా ఉందా లేదా అనేది ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఈ 3 పారామీటర్స్ని కన్సిడర్ చేసి కంట్రీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్లో ఏ కంట్రీకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది అంటున్నారు. సో సింగపూర్ టాప్ ప్లేస్లో ఉందన్నమాట. సో సింగపూర్ తర్వాత సెకండ్ ప్లేస్లో స్విట్జర్లాండ్, థర్డ్ ప్లేస్లో డెన్మార్క్, ఫోర్త్ ప్లేస్లో సిప్రస్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో నార్వే ఉందన్నమాట. సరే మరి మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది అంటే ఇండియాకి ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్లో 16th ర్యాంక్ రావడం జరిగిందనమాట. సో ఇండియాకి 16th ర్యాంక్ వచ్చింది. మరి దాని నైబరింగ్ నేషన్స్ గురించి ఏంటి అంటే మన నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది 90th ప్లేస్ వచ్చిందనమాట. దానికి 90th ర్యాంక్ వచ్చింది. అండ్ మన చైనాకి 68th ర్యాంక్. అండ్ సుప్రీం పవర్ అని చెప్పుకునే మన అమెరికాకి, యునైటెడ్ స్టేట్స్కి 66th ప్లేస్ రావడం జరిగిందనమాట.